రైట్ బాలయ్య. సో, ఇప్పుడు మనకి జీఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సీసాట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళలో ఎక్కువగా సివిల్స్ అనంగానే అందరికి గుర్తొచ్చేది జీఎస్. అందరూ నెగ్లెక్ట్ చేసేది మా డిపార్ట్మెంట్. చాలా బాధాకరమైన విషయం. సో, అయితే ఇక్కడ ఈ సీసాట్ ఇంపార్టెన్స్ చెప్పారు కదా! సో, ఈ సీసాట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళకి వాట్స్ ద సజెషన్ దట్ యూ విల్ డూ? అంటే చాలామంది నాకు వచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారనుకున్నాను కదా! అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు నేను 6 టైమ్స్ సీసాట్ క్లియర్ చేసినప్పుడు కూడా ఏ ఇయర్ కూడా నేను సీసాట్ని నెగ్లెక్ట్ చేయలేదు. నేను ఏం చేసేవాడినంటే కాన్సెప్ట్ రివైజ్ చేసుకొని మాక్ టెస్ట్లు ఒక 4-5 మాక్ టెస్ట్లు సీసాట్ మాక్ టెస్ట్లు కూడా రాసేవాడిని అనమాట. ఆల్దో అది టైం వేస్ట్ కాదు, అదొక ప్రాక్టీస్ అనుకునేవాడిని. ఒక 4-5 మాక్ టెస్ట్లు సీసాట్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. అది కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు 2014 నుంచి 24 వరకు. సో నేను 18లో రాస్తున్నప్పుడు 14 to 17 పేపర్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి 2 hours టైం పెట్టుకొని సాల్వ్ చేసేవాడిని అనమాట. సో మీరు 2 hours టైం పెట్టుకొని ప్రీవియస్ ఆ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేస్తే మీకు ఆ 2 గంటల్లో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయని మీకు ఐడియా వస్తుంది. సో ఇయర్ బై ఇయర్ టఫ్నెస్ పెరుగుతుంది కాబట్టి మోస్ట్ రీసెంట్ పేపర్స్ ట్రై చేయండి. మీరు 22 పేపర్ కానీ 23 పేపర్ కానీ ట్రై చేస్తే మీకు నిజంగా క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయా టఫ్గా ఉన్నాయా తెలిసి మీ ఓన్ అసెస్మెంట్ మీకు అంటే సీసాట్కి ఎంత టైం ఇవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు ఒక అంచనా వస్తుంది అనమాట. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి సాల్వ్ చేస్తే మీరు సీసాట్లో కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారా, అండర్ కాన్ఫిడెంట్గా ఉన్నారా కూడా మీకు ఒక అంచనా వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను కూడా చాలామంది స్టూడెంట్స్కి ఈ సజెషన్ ఇస్తాను. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చేది ఏంటంటే, సో దూకపోయే ముందు లోతంతా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, లేదా నేను బ్యాంక్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముందు దాని గురించి తెలుసుకో ఓ 2-3 days. ఆ తర్వాత దానికి నువ్వు ఫిట్ అవునా కదా ఆలోచించుకో. ఆ తర్వాత దానికి నేను ఎలా ఫిట్ అవుతాను, నాలో నేను ఏం చేంజెస్ చేసుకో చూసుకో. ఆ తర్వాత మాత్రమే దాంట్లో దూకొని సజెషన్ ఇస్తాను. ఇలా సజెషన్ ఇచ్చే క్రమంలో ఈ సీసాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నేను ఏం చెప్తూ ఉంటానంటే, ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. మీరు ఎక్కడున్నారు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలనేది మీకు క్లారిటీ తెలుస్తుందని నేను చెప్తాను రెగ్యులర్గా. బట్ శంఖంలో పోస్తే కానీ తీర్థం అవుదు అన్నట్టుగా ఫ్యాకల్టీ ఎప్పుడు ఇదే చెప్తారులే అనే ఒక ధోరణిలో ఉంటారు. సో నీలాంటి సక్సెస్ఫుల్ పీపుల్, అచీవర్స్ నుంచి అలాంటి వర్డ్స్ ఉండడం అనేది వెరీ సూదింగ్ ఫర్ మీ. రైట్. సో కమింగ్ టు ప్రిలిమ్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు కదా. మెయిన్స్ అండ్ లాంటి దాంట్లో ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్స్ లేకపోతే ఇంటర్వ్యూస్ గురించి కూడా కొంచెం 4 మంచి విషయాలు చెప్తారా? సో మెయిన్స్ మీ అందరికీ తెలుసు, జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ ఉంటుంది. నా ఆప్షనల్ ఏమో తెలుగు లిటరేచరు. అది ఆప్షనల్ పేపరు మీకు ఇష్టమైనది సెలెక్ట్ చేసుకుంటే కష్టం లేకుండా చదువుతారనమాట. అది ఇంకా జనరల్ స్టడీస్కి వచ్చేసరికి నేను చెప్పినట్టు ప్రిలిమ్స్లో అయినా జనరల్ స్టడీస్, మెయిన్స్లో అయినా జనరల్ స్టడీస్ పెద్ద తేడా ఉండదు. అక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అదొకటే తేడా. మీరు అర్థం చేసుకునే కాన్సెప్ట్లో కానీ అనాలిసిస్లో కానీ ఎలాంటి తేడా ఉండదు. నేను మీకు ఇందాక ఇంటర్వ్యూలో కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. అది 12th ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ గురించి కావచ్చు. అలా మీరు రోజు న్యూస్ పేపర్లో చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. సో మీరు యూపీఎస్సీని ఏదో ఒక ఎగ్జామ్ కోసం చదువుతున్నాం అన్నట్టు కాకుండా దాన్ని మీరు ఒక జీవితంలా చదివితే మీకు ఈ న్యూస్ పేపర్ చదివిన నుంచి మీకు బోలెడ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. ఆ ఎగ్జాంపుల్స్ని మీరు ఎగ్జామ్లో హాయిగా కోట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ లాగా. సో దెన్ యువర్ ఆన్సర్ విల్ బీ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్స్. మీ ఆన్సర్ కొంచెం వినూత్నంగా చక్కగా ఉంటుందన్నమాట. కాబట్టి మెయిన్స్లో మీరు ఎగ్జాంపుల్స్ అనేది మీ ఓన్ జీవితంలో నుంచి, లేకపోతే మీరు న్యూస్లోను, లేకపోతే మీకు ఎక్కడన్నా మీ ముందు జరిగిన ఎగ్జాంపుల్స్ కనుక రాస్తే దట్ విల్ బీ రియల్లీ గుడ్ ఆన్సర్. ఇంకా మెయిన్స్ గురించి చెప్పాలంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ కంపల్సరీ. ఖచ్చితంగా మీరు మెయిన్స్ జనరల్ స్టడీస్కి అట్లీస్ట్ ఒక 12 to 15 పేపర్స్ రాయాలి. అలాగే ఆప్షనల్కి కూడా ఒక 10 టెస్టుల వరకు రాయాలి. మొత్తం ఒక 25 టెస్టులు అనేది కనుక ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్కి అది సఫిషియెంట్ ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే మనం 3 గంటల సమయంలో 20 క్వశ్చన్స్కి, అది కూడా 4000 పదాల్లో ఆన్సర్ రాయటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ టాస్క్. కొన్నిసార్లు చేతులు నొప్పుట్టి చేతులు అరిగిపోయావు అనమాట, అంత పెయిన్ వస్తుంది. కానీ మరి ఆ 3 గంటల టైంలో అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసి వాళ్ళు ఇచ్చిన పదాల లిమిట్లో మనం ఆన్సర్ రాయాలి అంటే ఇట్స్ రియల్లీ వన్ ఆఫ్ ద టఫ్ టాస్క్ అండ్ యూ హ్యావ్ టు డూ యాజ్ మచ్ ప్రాక్టీస్ యాజ్ పాసిబుల్ ఫర్ రైటింగ్ దట్. ఇంకా ఇంటర్వ్యూకి వస్తే, ఇంటర్వ్యూ యూపీఎస్సీ దానిలో ఇంటర్వ్యూ అనరు, ఇట్స్ ఏ పర్సనాలిటీ టెస్ట్. సో పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇది రియల్లీ కూడా పర్సనాలిటీ టెస్టే. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఆ జిల్లాలో పలానా నది పేరు చెప్పండి, లేకపోతే ఆ జిల్లాలో పాపులేషన్ అంతా అలాంటి ప్రశ్నలు అడగరు. ఇంటర్వ్యూలో కూడా ఎప్పుడూ కూడా మీ అభిప్రాయం ఏంటి,
ఒక కాన్సెప్ట్, ఒక క్వశ్చన్ ఇచ్చి మీ అభిప్రాయం ఏంటి అని మాత్రమే అడుగుతారు. అభిప్రాయం చెప్పాక అభిప్రాయం మనం ఎందుకు చెప్తున్నామో కూడా వాళ్ళకి లాజికల్గా దానికి ఆన్సరింగ్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి ఏ గుడ్ ఆన్సర్. సో నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అవసరమా అని 2021లో క్వశ్చన్ అడిగారు. సో నేను చెప్పాను 3 రాజధానులు అవసరం లేదు అనుకునే వాళ్ళు చెప్పొచ్చు, అవసరం ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు చెప్పొచ్చు. చెప్పి దానికి మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలన్నమాట. అవసరం లేదు అనుకునే వాళ్ళు లేదు, పరిపాలనని వికేంద్రీకరించే అవసరం లేదు, పరిపాలనని ఒక దగ్గరే ఉంచి అభివృద్ధిని వికేంద్రీకరిస్తే చాలు అని చెప్పొచ్చు. అదే 3 రాజధానులు కావాలి అనే సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా ఇలా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవటము, 2014లో తెలంగాణ నుంచి విడిపోవడం ఇలా జరిగిన తర్వాత చారిత్రకంగా 3 ప్రాంతాలకి కనుక పరిపాలనలో భాగం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ చెప్పేవాళ్ళు అలా చెప్పారు. అంటే మనం ఏ సమాధానం చెప్పినా కూడా సమాధానాన్ని మనం జస్టిఫై చేయాలన్నమాట. అది కూడా న్యాచురల్గా ఉండాలి. ఆ జస్టిఫికేషన్ మనం ఏదో ఆర్టిఫిషియల్గా జస్టిఫికేషన్ చేసినట్టు ఉండకూడదు అనమాట. అది మన ఓన్ థింకింగ్ నుంచి వస్తుంది. మన ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్, అంటే హౌ లాజికల్ యువర్ థింకింగ్. ఓకే, సో సమ్ టైమ్స్ ఆర్గ్యుమెంటేటివ్ క్వశ్చన్స్. సో అందులో వెదర్ యూ చూస్ ఎస్ ఆర్ నో ఆల్సో వెరీ నాట్ ఎ మ్యాటర్, వాట్ ఇస్ ద లాజిక్ దట్ యూ అప్లై. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు ఇది వింటుంటే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అని ఒక టాపిక్ ఉంది మన క్రిటికల్ రీజనింగ్లో. సో దాంట్లో ఇదే చెప్తుంటాం. సో బుల్ ఫైట్స్ని ఎంకరేజ్ చేయాలా వద్దా అంటే ఎంకరేజ్ చేయాలి వద్దు అని చెప్పేటప్పుడు నువ్వు చెప్పింది ఎస్ ఆర్ నోనా అనేది ఇంపార్టెంట్ కాదు. కొయిలేషన్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ని ఫామ్ చేయాలా, దాన్ని ఎలా చేయాలా వద్దా అంటే ఎస్ నో చెప్తున్నావు ఇంపార్టెంట్ కాదు, దానికి పక్కన వచ్చే లాజిక్ ఇంపార్టెంట్. ఎందుకు నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావు అనేది. ఓకే, నైస్. సో అంటే జస్ట్ నాట్ ఇంటర్ఫియర్. ఇందాక చెప్పినట్టు లాజికల్ థింకింగ్ అండ్ యాప్టిట్యూడ్ అనే క్వాలిటీ అసలు సీసాట్లో, అదే సీసాట్ అనే పేపర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే నేను చెప్పాను యాప్టిట్యూడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్. సో సిమిలర్గా లాజికల్ థింకింగ్ లేకపోతే ఇంటర్వ్యూలోనూ సరిగ్గా మనం ఆన్సర్ చేయలేము అనమాట. సో లాజికల్ థింకింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ యువర్ సీసాట్, లాజికల్ థింకింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. For tomorrow your job also and for clearing interview also you should have logical thinking. So develop logical thinking, that is more important. Okay, one more. సో ఇంత మంచి భావజాలం ఉంది అంటే రిగార్డింగ్ సొసైటీ కావచ్చు, రిగార్డింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద కావచ్చు, ఒక వ్యూ ఉంది. సో ఆర్ యూ డెవలపింగ్ ఎనీ జూనియర్స్ ఫర్ యూ ఇన్ దట్ సేమ్ ట్రాక్? నేను జనరల్గా ఎక్కడున్నా కానీ 10 మందితో ఎక్కువగా కలిసిపోవటం, మాట్లాడడం బాగా అలవాటు. సో నేను చెన్నైలో ఉన్నప్పుడు సివిల్ సర్వీస్ ఏరియాలో లేను కాబట్టి పెద్ద పరిచయాలు లేవు, బట్ కోచింగ్ తీసుకున్న దగ్గర ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అలాగే ఢిల్లీలో నేను ఉన్న 1 సంవత్సర కాలంలోనే కనీసం ఒక 100 మంది దాకా క్లోజ్ పరిచయం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ప్రిలిమ్స్ కాబట్టి నేను వాళ్ళకి ఫోన్ చేసి ఒక 10-20 మందికి ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పాను అనమాట. సో నేను ఎప్పుడు కూడా అంటే నాకు కొంచెం టైము పరిమితులు ఉన్నప్పటికీ కూడా నాకున్న టైంలో వాళ్ళకి నేను ఇవ్వగలిగినంత గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఆప్షనల్ పరంగా కావచ్చు, సీసాట్ పరంగా కావచ్చు, జనరల్ స్టడీస్ ఆర్ మెయిన్స్ రిలేటెడ్, ఇంటర్వ్యూ రిలేటెడ్ కావచ్చు, సో ఇస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన అంటే పరిచయం ఉన్న జూనియర్స్ ఒక 4-5 ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళటం జరిగింది. వాళ్ళలో ఒక 2-3కి ర్యాంక్స్ రావడం జరిగింది. సో కాబట్టి నేను నా నెంబరు అవైలబిలిటీలో ఉంటుంది. మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను ఇవ్వగలిగిన గైడెన్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో నాదొక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దానిలో నా నోట్స్ మొత్తం ఎంటైర్గా నేను స్కాన్ చేసి పెట్టేశాను. సో మీరు అంటే ఎవరి నోట్స్ వాళ్ళకే అర్థమవుతుంది. సో నా నోట్స్ మీకు అర్థమవుతుందని నేను చెప్పలేను, బట్ ఇట్ కెన్ బి ఏ మోడల్ ఫర్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ నోట్స్. అది యూ కెన్ మేక్ యువర్ ఓన్ నోట్స్. అది ఒకసారి చూడండి. నా పేరు మీదే ఉంటుంది, నల్లమోతు బాలకృష్ణ అని ఉంటుంది. టెలిగ్రామ్లో మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా నా ఫ్రెండ్, ఓకే, మన బాలకృష్ణ. సో తను ఎలా సక్సెస్ అయ్యాడు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఫేజెస్ దాటాడు, తన మోటివేషన్ ఏంటి ఈ ఎగ్జామ్కి రావడానికి, ఇలా చాలా విషయాలు మనతో పంచుకున్నారు కదా. సారీ టు ఇంటరప్ట్ యూ, జస్ట్ మోటివేషన్ అన్నావు కదా. సో నాకు తెలుసు నువ్వు రీసెంట్గా అమర్నాథ్ సార్ క్లాసెస్ అనే యాప్ లాంచ్ చేసావు. ఆ యాప్ లాంచ్ చేయడానికి నీ మోటివేషన్ ఏంటి? నాకు మేజర్ మోటివేషన్ అంటే నేను 2 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఒకటి, నేను ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు ద స్ట్రెంగ్త్ ఈజ్ లిమిటెడ్ టు 100, 200 ఎట్సెట్రా. ఓకే, సమ్టైమ్స్ ఈవెన్ 10, 20 సమ్ ప్లేసెస్.
సో నేనేమనుకుంటున్నానంటే ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయాలి అంటే నవ్ డేస్ ఆన్లైన్ ఇస్ ద గ్రేటెస్ట్ వెపన్. వీ కెన్ సే దట్ ఇట్స్ ద గ్రేటెస్ట్ మీడియం టు ఎక్స్పోజ్. నెంబర్ 1. నెంబర్ 2, అయితే ఈ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే థాట్ ఉండేది కానీ దాన్ని నేను ప్రాక్టికల్‌గా ఎగ్జిస్టెన్స్‌లో పెట్టలేదు. సో హియర్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ దట్ లాస్ట్ టైం నువ్వు నా మీద ఒక భారం పెట్టావు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి సీసాట్ కావాలి అని. సో వాళ్ళకి సీసాట్ చెప్పేటప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఓకే, వీళ్ళకి సీసాట్ చెప్తున్నాను. వై డోంట్ ఐ రికార్డ్ చేస్తే ఆ బ్యాచ్ లైవ్ విన్నా రిమైనింగ్ వాళ్ళు విన్నానుకుంటుంది కదా అని దీన్ని ఎక్కడ పెట్టాలి అని నాకు డౌట్ వచ్చింది. జూమ్ తీసుకుందామా అలాగానని. ఆ టైంలో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఓకే, కొంచెం డబ్బులు పోయినా ఒక యాప్ తీసుకుంటే అవి ఫర్ ఎవర్ ఉంటాయి కదా అని యాప్ తీసుకుందామని నేను డిసైడ్ అయ్యి అక్కడి నుంచి ఏంటంటే ఇంకా యాప్ని డెవలప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి సో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లేకపోతే ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలో అందరికీ కోచింగ్ దొరుకుతుంది. కానీ అందరూ ఇక్కడికి వచ్చి ఎఫర్ట్ చేయలేరు, అంత అమౌంట్స్ పే చేయలేరు, ఆ హాస్టల్లో ఫుడ్ తినలేరు, ఆ హాస్టల్స్కి అమౌంట్ బేర్ చేయలేరు. ఒక పక్క కోచింగ్ పే చేయాలి, ఇంకో పక్క హాస్టల్స్ పే చేయాలి. ఎగ్జాక్ట్గా చాలామంది కోచింగ్ అమౌంట్ ఎక్కువ అనుకుంటారు కానీ విషయం ఏంటంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే కోచింగ్ అమౌంట్ చాలా తక్కువ, హాస్టల్స్కి వాళ్ళు పెట్టేది ఎక్కువ, ఆ హాస్టల్లో తినలేక వాళ్ళు బయట పెట్టే ఖర్చు ఎక్కువ, దీనివల్ల వచ్చే స్టమక్ అప్సెట్లకి హాస్పిటల్కి మెడిసిన్స్కి పెట్టే ఖర్చు ఎక్కువ. సో దీనివల్ల ఇంట్లోనే కూర్చొని వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది కదా, నేను అన్నీ ఇవ్వలేకపోవచ్చు, నా సబ్జెక్ట్ వరకు నేను ఇవ్వగలను కదా అని స్టార్ట్ చేయడం అయితే సీసాట్ వరకు స్టార్ట్ చేశా. బట్ లెటర్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్. సో లైక్ మీకు తెలుసు యూట్యూబ్లో చాలా చాలా అంటే సీసాట్ గురించే కదా జీఎస్ గురించి కన్నా నౌ యూ కెన్ సీ ఇట్స్ ఏ ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ సోర్స్. సో అన్ని ఉన్నప్పుడు వాళ్ళు అమర్నాథ్ సార్ క్లాసెస్లో ఉన్న యూనిక్నెస్ ఏంటి సీసాట్ గురించి? రైట్, మన యాప్లో ఉన్న యూనిక్నెస్ గురించి మాట్లాడాలంటే పాయింట్ 1, ఇప్పుడు ఇక్కడ మనం సీసాట్ని కానీ లేదంటే క్యాట్ని కానీ లేకపోతే బ్యాంక్ మెయిన్స్ని కానీ ఇలా కొన్ని డిఫికల్ట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడినప్పుడు నేను దీన్ని 2 రకాలైన ప్రిపరేషన్ చేయాలి అని చెప్తాను ఎవరికైనా. పార్ట్ 1 ఏంటంటే ప్రతి దాంట్లోనూ బేసిక్స్ తెలియాలి, ఫార్ములాస్ కాదు. నువ్వు ఇంతకుముందు చెప్పావు ఓకే, ఎందుకంటే ఈ రోజుల్లో ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్ ఇవ్వట్లేదు ఎగ్జామ్లో. నేను స్టూడెంట్స్ కూడా ఏం చెప్తానంటే మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుందని నమ్మచ్చు అంటే ఏ క్వశ్చన్ అయితే ప్రతి బుక్లో ఉంటుందో అది రాదు, ఏ క్వశ్చన్ అయితే ఎక్కువ మంది ఫ్యాకల్టీ క్లాసులో చెప్పే అవకాశం ఉంటుందో ఆ మోడల్ రాదు. సో ఏది వస్తుంది అంటే రెగ్యులర్ మోడల్ని మన చాక్లెట్ జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తాం కదా, జస్ట్ ఎడ్జస్ట్ ట్విస్ట్ చేసి ఇచ్చేస్తాడు. నువ్వు కనుక జస్ట్ ఆ కొంచెం అన్ట్విస్ట్ చేసుకోగలిగితే యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో ఈ క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళకి ఏం కావాలంటే ఫార్ములా ఓరియంటెడ్ ట్రైనింగ్ కాకుండా ప్యూర్ కాన్సెప్ట్ కావాలి. ఆ కాన్సెప్ట్ చెప్పడం ఒకటి. రెండో పాయింట్ ఏంటి అంటే మరి కాన్సెప్ట్ వరకే చెప్తే ఎగ్జామ్ లెవెల్ రీచ్ అవుతారా, ప్యూర్ బేసిక్స్ చెప్తే దాన్ని అంత లెవెల్కి అప్లై చేయగలమా అనేది రెండో క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి నేను ఈ కోచింగ్ని 2 పార్ట్స్గా విడదీశా. ఒకటి బేసిక్స్ చెప్పడం, 2 హై లెవెల్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్కి వస్తున్న క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం. దాన్ని చాలా ఆర్గనైజ్డ్గా అంటే టాపిక్ వైజ్గా చాలామంది చేస్తుంటారు, మోడల్ వైజ్గా అంటే ఆ టాపిక్లోకి వస్తే మళ్ళీ మోడల్ వైజ్గా ఈ మోడల్ని ఈ బేసిక్ తోటి ఎలా లింక్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే ఇప్పుడు సీసాట్ లెవెల్ ప్రిపరేషన్ని ఒరిజినల్గా స్టూడెంట్స్ యూట్యూబ్లో వీడియోస్ ద్వారా చూడాలి అనుకుంటే అట్లీస్ట్ దే హ్యావ్ టు విజిట్ 300 hours ఆఫ్ వీడియోస్ ఫర్ అర్థమెటికల్ రీజనింగ్ అంటే మన సీసాట్ సిలబస్ వరకు. దాన్ని నేను ఇక్కడ కంప్రెస్ చేసి 100 hours లోపు తీసుకొస్తాను. ఓకే, అట్ అరౌండ్ 100 hours. ఎందుకంటే వాళ్ళకి జిఎస్ మెయిన్ చాలా చదవాలి, అంత చదవాలి, దీని మీద తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ రావాలి. కాబట్టి ఈ రెండింటిని మిక్స్ చేస్తూ తీసుకురావడం, దిస్ ఈజ్ మై యూనిక్నెస్ అకార్డింగ్ టు మీ. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎందుకంటే ఇంకెవరైనా చేస్తున్నారేమో నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ 100 hours ఎంటైర్ సీసాట్ అనేది కూడా చాలా మంచి ఆలోచన. అంటే ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ ఇనిషియల్గా సరే 1 yearలో యూపీఎస్సీ కొట్టేద్దామని ఉంటారు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్. ఐ నో మెనీ పీపుల్ హూ క్లియర్డ్ ఇన్ 1 year ఆల్సో. సో వాళ్ళు ఈవెన్ డైలీ 1 hour స్పెండ్ చేసినా కూడా 365 hours. సో ఫస్ట్ 100 hours 100 days నువ్వు రోజుకు 1 గంట నీ వీడియో చూసి నెక్స్ట్ 100 hours కనుక ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే న్యూ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 365 days డైలీ 1 hour ఈజ్ నాట్ that difficult to allot for CSAT, and it's very achievable and easy to crack CSAT. So other than CSAT, are you giving training for anything else in physical form or in through your app? Physical form I will deal for all almost. So but coming to app point of view, I'll have created the courses
విచ్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ బ్యాంక్, అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ సిసాట్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఈ మూడింటిని ఒక ఫేజ్లో డెవలప్ చేస్తున్నాను అండ్ చాలా కంటెంట్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎలా ఉండాలి అంటే, ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, చాలా తక్కువ టైంలో చాలా షార్ట్గా చాలా స్వీట్గా ఉండాలి ఆ వీడియోస్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా తక్కువ మార్క్స్ వస్తాయి, దట్టు అది క్వాలిఫైయింగ్ కూడా కాదు, కానీ ఎగ్జామ్ మాత్రం స్టూడెంట్స్ మాత్రం మార్క్స్ రావాలి. అంటే వాళ్ళు విన్న ప్రతి అవర్కి అమ్మాయి నాకు మార్క్స్ వస్తున్నాయి, నాకు ఇది యాడ్ ఆన్ అనే ఫీలింగ్ కలగాలి. సో వాళ్ళ కోసం స్పెషల్గా షార్ట్ అండ్ స్వీట్ కోర్సెస్, అంటే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది అంటే వాళ్ళకు ఒక 50 hours to 60 hours మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మనం అబ్జర్వ్ చేస్తే 25 క్వశ్చన్లు మా డిపార్ట్మెంట్ నుంచి ఇస్తే, మన యాప్ ఎవరైతే అంటే ఆ 50 hours ఎవరైతే ఫాలో అయ్యారో దే కెన్ స్కోర్ 20+ మినిమం. అంటే 20 marks in 50 hours అంటే ఫర్ ఎవ్రీ 2.5 hours దే ఆర్ గెటింగ్ 1 mark. సో అంటే అంత తక్కువ స్పాన్లో వాళ్ళకి ఇవ్వగలగాలి. బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్టుగా 100 hours, 120 hours, 150 hours ఇస్తే దర్ అనేబుల్ టు డైజెస్ట్. సో వాళ్ళ కోసం స్పెషల్గా అంటే ఈ 3 ఒక స్ట్రీమ్ తోటి, అట్ ద సేమ్ టైం గ్రూప్స్ ఒక స్ట్రీమ్ తోటి, అండ్ ఫాలోడ్ బై నెక్స్ట్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి వాటికి అది కొంచెం తెలుగులో కూడా యాడ్ చేసుకుంటూ ఇంకొక లెవెల్ తయారు చేస్తున్నాను. రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి మెయిన్స్లో కూడా మాది కంటెంట్ ఉంది కాబట్టి నాకు మెయిన్స్ టీచ్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే బ్లూ ప్రింట్ అంటే ఏంటి, అంటే ఒక్కొక్క స్టెప్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అవన్నీ ఐడియా ఉంది కాబట్టి, సో దాన్ని కూడా స్టూడెంట్స్ షేర్ చేసుకుందాం అని అది కూడా క్రియేట్ చేయబోతున్నాను. సో మెనీ ఎగ్జామినేషన్స్ ఐ విల్ కవర్. So maybe one more personal question I'll ask. Okay. I mean, you are doing this much. This app, I know it's very much affordable to the students. Why are you doing this? What is your motivation behind this? I'll say 2 things. So, being a human being, first of all, I have to serve for my society. Second of all, నేను నమ్మే సిద్ధాంతం ఒకటి, విద్యార్థులందరికీ అంటే స్కూల్లో చదివే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి, విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, విద్య అనేది వికాసం కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం, మైండ్ ఎదుగుదల కోసం. సో ఇది అయిపోయిన తర్వాత అంటే ఎక్సలెన్స్ కోసం ఇది అయిపోయిన తర్వాత, సో ఈ నాలెడ్జ్ నేను అందరికీ పంచాలనుకుంటున్నాను. దీన్ని నేను క్యాష్ చేసుకోవాలనుకోవట్లేదు, కానీ దిస్ ఈస్ ద ఓన్లీ లైఫ్ ఫర్ మీ, ఫర్ మై బ్రెడ్ అండ్ బటర్. కాబట్టి ఇది నాకు నేను ప్రపంచానికి ఇవ్వగలిగిన సర్వీస్, అట్ ద సేమ్ టైం నాకు కూడా బ్రెడ్ అండ్ బటర్, నాకు కూడా ఫుడ్. సో కాబట్టి దీన్ని అగ్రెసివ్గా చేసి, నేను అగ్రెసివ్గా అనే వర్డ్ కూడా ఎందుకు వాడుతున్నాను అంటే, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతున్న కొద్దీ నా ప్రైస్ తగ్గిపోతుంది. బికాస్ ఇది నాకు బ్రెడ్ అండ్ బటరే. దీని మీద వచ్చే ఆస్తులు నేను కోట్లు కూడబెట్టాలి అనే మోటో ప్రెసెంట్ లేదు. అండ్ మోర్ ఓవర్ దాన్ని ఒకవేళ నాకు నిజంగా ₹1,00,00,000 డబ్బులు వచ్చినా దానికి ఐఎమ్ ఆల్రెడీ హ్యావ్ సమ్ ప్లాన్ హౌ ఐ కెన్ స్పెండ్ ద సేమ్ మనీ ఫర్ ద సొసైటీ అగైన్. ఓకే, అంటే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇవ్వాలి సొసైటీకి అనే దాని మీద నాకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఉంది. కాబట్టి ఐ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ దట్ ఇది సక్సెస్ అవ్వడానికి స్టూడెంట్స్కి ఎంత హెల్ప్ అవుతుంది, సక్సెస్ అయితే వచ్చే మనీ మళ్ళీ పబ్లిక్ ఎలా హెల్ప్ అవుతుంది, ఈ రెండు ఉన్నాయి కాబట్టి నాకు నమ్మకం ఏంటంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ బి సక్సెసెస్. ఆల్ ద బెస్ట్. ఐ హోప్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. రండి, ఈరోజు మన ప్రోగ్రామ్ విత్ బాలకృష్ణ, ఏ సివిల్ సర్వెంట్, ఏ సక్సెస్ఫుల్ అచీవర్. ఓకే, రియల్ లైఫ్ మీకు చాలా మంచి పాయింట్స్ అందాయి అనుకుంటున్నాను. ఓకే, సో మీ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తోటి ఇలాంటి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము. ఓకే, మా వంతు కృషిగా మైసెల్ఫ్ అమర్నాథ్ మణి సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ బాలకృష్ణ. థ్యాంక్ యూ.